హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమో ఒకసారి చూద్దామండి. సో ఎవరైతే మన షామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉంటుందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ యొక్క మొబైల్కి మంచి మంచి కంటెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. అంటే ఏమైనా నోటిఫికేషన్స్ పడినా కానీ, ఏదైనా రిజల్ట్స్ వచ్చినా కానివ్వండి, అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మీ మొబైల్కి అలర్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఫస్ట్ వన్ చూసినట్లయితే 22న అంటే ఈ మంత్ 22న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్న మోడీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. అంటే ఏదైతే అమెరికాకి సంబంధించిన పార్లమెంట్ ఉంటుందో ఈ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు మాట్లాడబోతున్నారు అని చెప్పేసి మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది. మోడీ గారు ఇలా మాట్లాడటం ఇది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం. మనకి 2016వ సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు ఈ యొక్క పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అంటే ప్రజెంటు ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్ళు ఏమున్నాయి, అదేవిధంగా భారత్ అండ్ అమెరికా ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ నరేంద్ర మోదీ గారు ఈ పార్లమెంట్లో ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడటానికి అవకాశం దొరికింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది రెండవసారి. అంటే మన భారతదేశం నుంచి నరేంద్ర మోదీ గారు ఒక్కడే మాట్లాడారా? ప్రీవియస్ ఎవరైనా మాట్లాడారా అంటే ప్రీవియస్ కూడా ఉన్నారండి. రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, పివి నరసింహారావు గారి కానివ్వండి, అదేవిధంగా మనకి మన్మోహన్ సింగ్ కూడా ఈ యొక్క పార్లమెంటు సభలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది అమెరికాలో. మన రానున్న పోటీ పరీక్షల్లో నరేంద్ర మోదీ గారు ఎన్నోసారి మాట్లాడారు, లేదా ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు, అసలు ఇప్పటి వరకు ఎంతమంది మన భారత ప్రధానులు ఈ యొక్క పార్లమెంట్లో మాట్లాడారు అమెరికాకి వెళ్ళి అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఇది మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి ఈ యొక్క ప్రతినిధుల సభ ఒకటి, సైనెట్, ఈ రెండింటినీ కలిపేమని సంయుక్త సమావేశంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడనున్నారు. అదేవిధంగా అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడం ఇది రెండవసారి. మనకి గతంలో 2016వ సంవత్సరంలో ఒకసారి మాట్లాడటం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ 2023లో నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది. అంటే 2 టర్మ్స్ అని నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ టైం అండి. అంతకుముందు రాజీవ్ గాంధీ గారు అండి. మనకి రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు మనకి రాజీవ్ గాంధీ గారు 1985లో ఒకసారి ప్రసంగించడం జరిగింది. ఆ తర్వాత పివి నరసింహారావు గారు అండి. పివి నరసింహారావు గారు మనకి 1994లో ప్రసంగించడం జరిగింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అండి. మనకి వాజ్పేయి గారు కూడా మనకి 2000 సంవత్సరంలో ప్రసంగించడం జరిగింది. మనకి లాస్ట్ మన్మోహన్ సింగ్ అండి. మనకి మన్మోహన్ సింగ్ అండి. మనకి మన్మోహన్ సింగ్ అని చెప్పేసి ఇతను 2005లో ప్రసంగించడం జరిగింది. ఇప్పటిదాకా 5 ప్రధానులు మన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. వాళ్ళు ఎవరు అంటే రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, వాజ్పేయి, మన్మోహన్ సింగ్ అండ్ నరేంద్ర మోదీ గారు సెకండ్ టర్మ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, 2016, 2023. దాంతోపాటుగా ఈ యొక్క స్పీకర్ అండి. మనకి లోక్సభ, రాజ్యసభ స్పీకర్ ఎలా ఉంటారో మనకి అట్లానే దానికి సంబంధించి స్పీకర్, అమెరికాకి సంబంధించిన స్పీకర్ ఆఫ్ ది హౌస్ వచ్చేసరికి మనకి కెవిన్ మెకార్తీ అని చెప్పేసి ఇతను 2023 జనవరి మనకి మంత్లో ఇతను కొత్తగా ఎన్నుకోవడం జరిగిందండి. ఇతని పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి, కెవిన్ మెకార్తీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా మనకి నాన్సీ పెలోసి అని చెప్పేసి మన తైవాన్ పర్యటన జరిపారండి 2022 నవంబర్ ఆ టైంలో. అదేవిధంగా తైవాన్కి సంబంధించి కూడా ప్రెసిడెంట్ అధ్యక్షురాలు అమెరికా వెళ్ళారు. దీని మీదే చైనా కొంత కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పేసి మనం వార్తల్లో చూసాం. ఇక్కడ మనకి నాన్సీ పెలోసి ఎవరు అని చెప్పేసి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది, అమెరికాకి సంబంధించిన ఆమెని గుర్తుంచుకోండి. ఆ ఇష్యూ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే టాటా మెమోరియల్ సెంటర్కు ICICI 1200 కోట్ల నిధులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. మనకి టాటా మెమోరియల్ సెంటర్ ఇది జనరల్గా క్యాన్సర్ హాస్పిటల్ అండి, ముంబై, మహారాష్ట్రలో దీని ప్రధాన కేంద్రాలయంగా ఉంది. దీనికి సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యత కింద ICICI బ్యాంక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అండి. ఇది 1200 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిందని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం విరాళాలతో పాటుగా ఏదైతే మనకి ముంబైలో కానివ్వండి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కానివ్వండి, పంజాబ్లో కానివ్వండి, ఈ 3 ప్లేసెస్లో కూడా ఆంకాలజీ విభాగంలో కొన్ని రీసెర్చ్కి సంబంధించి
సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా మేము కడతాము అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో రానున్న పోటీ పరీక్షల్లో ఇటీవల కాలంలో ఐసిఐసిఐ బ్యాంక్ 1200 కోట్ల రూపాయలను ఎవరికి డొనేట్ చేసిందని అడగొచ్చు. లేకపోతే మనకి ఇది ఒక టాటా మెమోరియల్ సెంటర్, సో దీనికి ఫండింగ్ 1200 కోట్లు ఎవరు ఇచ్చారు ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో అని చెప్పేసి అడగొచ్చు. సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించండి ఏదైతే మన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సో ఈ దీన్ని అందించున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రపంచంలో ఎక్కువగా ఏ వ్యాధితో మరణాలు సంభవిస్తున్నాయంటే అకార్డింగ్ టు ద WHO ప్రకారము హార్ట్ స్ట్రోక్స్ అండి, అంటే గుండె జబ్బుల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి క్యాన్సర్ వ్యాధి అండి. రకరకాల క్యాన్సర్లు ఉంటాయి క్యాన్సర్లో. సో ఓవరాల్గా క్యాన్సర్ వ్యాధిని పరిగణలోకి తీసుకుంటే ఎక్కువగా మరణాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం సో 13 లక్షల మంది ఈ యొక్క ఈ క్యాన్సర్ వ్యాధిని పడి చనిపోవడం జరుగుతుందండి. వాళ్ళల్లో 10% అంటే వాళ్ళలో 10% అనేది ఈ యొక్క టాటా మెమోరియల్ సెంటర్ నుంచే చికిత్స అందిస్తున్నాము అని చెప్పేసి కూడా ఈరోజు వీళ్ళు టాటా ట్రస్ట్ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ముంబై కానివ్వండి, సో మనకి పంజాబ్ కానివ్వండి, సో మనకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కానివ్వండి, సో మనకి విశాఖ అండి. అదేవిధంగా పంజాబ్లో మనం చూస్తే మల్లాపూర్ అని కానివ్వండి, ముంబై మహారాష్ట్ర, ఈ 3 ప్లేసుల్లో ఆంకాలజీ విభాగాలను ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఐసిఐసిఐ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అండి, సో ఏదైతే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఏదైతే మనకి ప్రభుత్వం కాకుండా ప్రైవేటు బ్యాంకుల్లో సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అని చెప్పచ్చు. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓగా మనకి ఎవరైతే ఉన్నారో గిరీష్ అండి. సో మనకి గిరీష్ చంద్ర చతుర్వేది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనం లాస్ట్ టైం వీడియోలో కూడా అండి మనకి ఏదైతే మనకి కెనరా బ్యాంకుకు సంబంధించి హెడ్ వచ్చి ఉన్నారండి, కెనరా బ్యాంక్ సత్యనారాయణ గారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెప్పేసి అజయ్ కుమార్ శ్రీవాస్తవ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అదేవిధంగా ఇలాంటి హెడ్స్ కూడా మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే గిరీష్ చంద్ర చతుర్వేది. సో అంతకుముందు ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ఆమె హెడ్గా చేస్తున్నారండి మనకి చందా కొచ్చర్ గారని. సో ఆమె కొంత అవినీతి చేసిందని చెప్పేసి, సో ఆమె కొంత ఇప్పుడు కేసుల్లో ఈడీ కేసుల్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. జనరల్గా చందా కొచ్చర్ ఏ బ్యాంకుకి ఒకప్పుడు ఎండి అండ్ సిఇఓగా చేస్తున్నారు, హెడ్గా చేస్తున్నారు అని అడగొచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా డేటా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎక్కడి నుంచే బిట్ అడగడానికి ఆస్కారం ఉంటుందండి. ఎన్ని కోట్లు ఇచ్చారని అడగొచ్చు, ఎవరికి ఇచ్చారని అడగొచ్చు, ఎవరు ఇచ్చారని అడగొచ్చు, అదేవిధంగా మొత్తం ఎక్కడ అసలు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అని కూడా అడగొచ్చు. రైట్, అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క టాటా మెమోరియల్ ట్రస్ట్ ఉంటుందో దీని హెడ్ క్వార్టర్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి, ముంబై మహారాష్ట్ర. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్బీఐ లైఫ్ చేతికి సహారా ఇండియా లైఫ్. సో మీ అందరికీ ఐడియా ఉంటే ఉందండి, సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి సో ఇది ఒకటి ఉంటుందండి. సో ఇది కొంచెం నష్టాల్లో ఉంది అని చెప్పేసి దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రొడక్టేనండి. సో ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. దీన్ని టేక్ ఓవర్ చేసుకోండి అని చెప్పేసి ఐఆర్డిఏ వాళ్ళు ఈరోజు ప్రతిపాదన తీసుకురావడం జరిగిందండి. సో మన భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వీళ్ళు మన భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఏదైతే మనకి 2047 ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి బీమా సదుపాయాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఐఆర్డిఏ భావిస్తూ ఉంది. దీంట్లో భాగంగానే సో ప్రజెంట్ ఏదైతే మనకి సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నష్టాల్లో ఉంది కాబట్టి దాన్ని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లోకి మెర్జ్ చేయండి అని చెప్పేసి ఐఆర్డిఏ సో మనకి మన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఐఆర్డిఏ సో మనకి ఐఆర్డిఏఐ అని చెప్పేసి అంటామండి, అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. దీని యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే సో మనకి 1999లో వచ్చిందండి. ఐఆర్డిఏ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది అంటే 2000 ఇయర్స్ నుంచి ఫోర్స్లోకి వచ్చింది.
IRDA హెడ్ క్వార్టర్ ప్రధాన కేంద్రాలయం ఎక్కడుంది అని అడిగితే సో మనకి IRDA ప్రధాన కేంద్రాలయం HYD హైదరాబాద్లో ఉందండి. స్టార్టింగ్లో మనకి ఢిల్లీలో ఉండేది. సో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ చేశారు, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ చేశారు అంటే 2001వ సంవత్సరంలో సో IRDAను ఢిల్లీ నుంచి మనకి హైదరాబాద్ తెలంగాణకి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ IRDA ప్రజెంట్ చైర్మన్గా దేబాశిష్ పాండా అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నారు. 2047 కల్లా ప్రతి ఒక్క వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి. సో టార్గెట్ పెట్టుకున్నారు ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి. సో ఈ పాయింట్ అన్ని గుర్తుంచుకోండి. సో కరెంట్ అఫైర్స్ ఎందుకు వచ్చింది వార్తల్లో కంటే సహారా లైఫ్ని SBI లైఫ్లోకి మెర్జ్ చేస్తున్నారు. సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది. 2047 అనగానే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ కొన్ని ఉంటాయండి. సో ప్రజెంట్ భారతదేశం అనేది డెవలపింగ్ అవుతుంది. డెవలపింగ్ నుంచి డెవలప్డ్ అవ్వాలి అంటే మనకి భారతదేశం 2047 కల్లా సో మనకి అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి. దాన్ని వికసిత్ భారత్ అనే టార్గెట్తో నరేంద్ర మోదీ గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా భారతదేశం డ్రగ్ ఫ్రీ ఇండియా అంటే భారతదేశం నుంచి మత్తు పదార్థాలను పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి 2047ని టార్గెట్గా పెట్టుకున్నారనే పాయింట్ కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ లక్ష్యాలు కొన్ని ఉంటాయండి. 2023 లక్ష్యం ఏంటి, 2024, 2025, 2027, 2030 ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ కల్లా దాన్ని అచీవ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో అలాంటివి మనం చూస్తే మలేరియా 2030, బోధకాలు వ్యాధి ఇలాంటివి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న పోటీ పరీక్షలో. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. అవన్నీ మీ నోట్స్లోనే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్యాబినెట్ అప్రూవ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. సో మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అని చెప్పేసి ఇది ఒక UNO కింద స్పెషల్ ఏజెన్సీగా పనిచేస్తుందండి. అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కింద ఒక స్పెషల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దీని యొక్క రీజనల్ ఆఫీస్ ప్రాంతీయ కార్యాలయాన్ని మన భారతదేశంలోనే ఢిల్లీలో పెట్టనున్నారు. సో దానికి నరేంద్ర మోదీ గారు కూడా సో దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రానున్న పోటీ పరీక్షల్లో అసలు ఏదైతే మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సో మనకి హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి. ప్రాంతీయ కేంద్రాలయాన్ని ఎక్కడ పెట్టబోతున్నారు మన ఇండియాలో అంటే దట్ ఈజ్ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి ఢిల్లీలో పెట్టబోతా ఉన్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి డేటా అండి. సో దీనితో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి అసలు మనం ఫస్ట్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అండి. సో దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఫస్ట్. అసలు దీని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇది ఏం చేస్తుంది ఏంటి చూద్దాం. సో ఇది మనకి జనరల్గా ఏదైతే మనకి పోస్టల్ సర్వీసెస్ని అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసేది వీళ్ళే. సో అందువల్ల మనకి రెగ్యులేట్స్ పోస్టల్ పాలసీస్ అండ్ సర్వీసెస్ అమాంగ్ ద మెంబర్ కంట్రీస్. అంటే దీంట్లో ఏవైతే మెంబర్షిప్ సభ్య దేశాలు ఉంటాయో ఆ దేశాల మధ్య పోస్టల్ పాలసీస్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలో వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తారు. రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసి ఆయా దేశాలకి ఆ రూల్స్ను పంపిస్తారు. ఆయా దేశాలు ఆయా రాష్ట్రాలకి, ఆయా రాష్ట్రాలు ఆయా జిల్లాలకు, ఆయా జిల్లాలు ఆయా మండలాలకు ఇలా చైన్ ప్రాసెస్లో ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన పోస్టల్ వ్యవస్థలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఇక్కడ చేసినవే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దాంట్లో బాగా ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని ఏదైతే ట్రిటీ ఆఫ్ బెర్న్ అండి. సో మనకి ట్రిటీ ఆఫ్ బెర్న్ సో మనకి ట్రిటీ ఆఫ్ బెర్న్ అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ ప్రకారం 1874లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బాగా ఫస్ట్ గుర్తుంచుకోండి, UPU అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏ అగ్రిమెంట్ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే ట్రిటీ ఆఫ్ బెర్న్ 1874 ప్రకారము దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి స్విట్జర్లాండ్ అని చెప్పేసి అంటామండి. స్విట్జర్లాండ్ బెర్న్లో ఉంటుంది. ప్రజెంట్ దీని యొక్క టోటల్ మెంబర్ కంట్రీస్ అండి మొత్తము 192 దేశాలు దీంట్లో యొక్క మెంబర్షిప్ని కలిగి ఉన్నాయనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీని యొక్క డైరెక్టర్ జనరల్ అండి, అంటే దీని యొక్క హెడ్ అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి మసాహికో మెటోకి అని చెప్పేసి ఉన్నారండి. మసాహికో మెటోకి అని చెప్పేసి ఇతను జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుంచుకోండి అండి, ఇప్పుడున్న ప్యాటర్న్ అంతా ఒక ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ పేరిచ్చి ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఒకప్పుడు అలా కాదండి. సో ఏదైతే మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఉందో
దాని డైరెక్టర్ జనరల్ ఎవరు అని చెప్పి సింపుల్గా అడిగేవారు, ఆయన పేరు చెప్తే సరిపోయేది. బట్ ఇప్పుడు ఆయన పేరు ఇచ్చి అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి కూడా అడుగుతున్నారు. సో దాంతోపాటుగా మనం పేరుతో పాటుగా అతని కంట్రీ కూడా మనం చదువుకోవాలి. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే దీని రీజనల్ ఆఫీస్ అనేది మన భారతదేశంలోనే ఢిల్లీలో పెట్టబోతున్నారనే పాయింట్ గుర్తుంచుకోండి. రేపు మనకి ఎగ్జామ్లో ఎక్కడ పెట్టబోతున్నారు అని. సో కంట్రీ అడిగితే ఇండియానా, మలేషియానా, జపాన్ ఎట్లా అడగొచ్చు, లేదా పర్టికులర్గా ఇండియాలో ఎక్కడ ముంబైయా, మహారాష్ట్రనా, ఢిల్లీయా, బెంగళూరా, హైదరాబాదా ఇలా కూడా అడగొచ్చు. రైట్, బాగా గుర్తుంచుకోండి. సో 1874 ఎస్టాబ్లిష్డ్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికా నేషనల్ స్పెల్లింగ్ బీలో ఇండియన్ అమెరికన్ దేవ్ షా విజేత. సో మనకి ఏదైతే ప్రతి సంవత్సరం అండి అమెరికాలో మనకి ఏదైతే ప్రతిసారి అండి మనకి స్పెల్లింగ్ బీ అని చెప్పేసి ఏవైతే ఇంగ్లీష్ టెర్మినాలజీ ఉంటుందో, ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి సో మనకి ఒక ఆర్గనైజేషన్ అడుగుతూ ఉంటుందండి, వ్యక్తులు అడుగుతూ ఉంటారు. దానికి ఇన్ టైంలో స్పెల్లింగ్ అంటే మిస్టేక్ పోకుండా చెప్తూ ఉండాలన్నమాట, దానికి ప్రొనౌన్సియేషన్ మొత్తం స్పెల్లింగ్తో సహా. సో అలాంటి వ్యక్తులకి ఈ అవార్డు అనేది ఇస్తూ ఉంటారు. సో నేషనల్ స్పెల్లింగ్ బీలో ఇండియన్ అమెరికన్ అండి. సో అతని పేరు వచ్చేసరికి దేవ్ షా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అతను ఫైనల్లో ఏదైతే మనకి సమోఫోలీ అనే ఒక పదానికి స్పెల్లింగ్ సరిగ్గా చెప్పి ఛాంపియన్ అయ్యాడని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ స్పెల్లింగ్ కూడా గుర్తుంచుకోండి, ఇతని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇతను 2023 సంవత్సరానికి ఈ యొక్క నేషనల్ స్పెల్లింగ్ బీ విన్ అయ్యాడు. సో అతని పేరే ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం కష్టంగా అడగాలంటే పదం అడుగుతాడు, గుర్తుంచుకోండి. సో మనకి సమోఫిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే UN క్లైమేట్ ఏజెన్సీ పిక్స్ అర్జెంటీనాస్ సౌల్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ లీడర్. సో ఏదైతే మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఒక ఏజెన్సీ ఉంటుందో, సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి. సో మనకి వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి, అంటే వాతావరణ పరిస్థితులను సో ఎప్పటికప్పుడు అనుగుణంగా వీళ్ళు మెజర్ చేస్తూ ఉంటారు. ఇది UNOకి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ. సో యొక్క వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్గా అండి. సో దీని యొక్క హెడ్గా ఒక ఆమె వచ్చారు, సెక్రటరీ జనరల్గా ఒక ఆమె వచ్చారు. ఆమె మనము సౌలోవ్ అని చెప్పేసి అంటామండి. పూర్తిగా చెప్పాలంటే సెలెస్టా సౌలోవ్ అని చెప్పేసి అనొచ్చు. సో మనకి సెలెస్టా సోలో అని చెప్పేసి చెప్పొచ్చు అండి. ఈమె అర్జెంటీనా కంట్రీకి సంబంధించిన ఆమె అండి. సో మనకి అర్జెంటీనా దేశానికి సంబంధించిన మహిళ. అంటే ఏదైతే వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్కి ఇప్పటివరకు మొట్టమొదటి మహిళ అండి ఈమె. ఏదైతే మనకి మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్గా వచ్చారు, అర్జెంటీనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో ఇంకొంచెం మనం ఎలాబరేట్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఈమె యొక్క నియామకం అనేదండి సో మనకి జనవరి 1, 2024 నుంచి రాబోతున్నారండి. ఇంకా రాలేదండి ఈమె, 2024 అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈమె రాబోతూ ఉన్నారు. ప్రజెంట్ దీనికి సెక్రటరీ జనరల్గా అండి మనకి పెట్రీ. సో మనకి ప్రజెంట్ ఇతను పెట్రీ తాలాక్ అని చెప్పేసి సో మనకి తాలాస్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. ఇతను ఫిన్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, పెట్రీ తాలాస్. సో ఇతను ఫిన్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ఫిన్లాండ్. సో ప్రతిసారి మనం చెప్పుకుంటున్నామండి, ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ ఉంటే అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి కూడా మనం చదువుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి వ్యక్తి సెక్రటరీ జనరల్ వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ పెట్రీ తాలాస్. అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి? ఫిన్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. కొత్తగా రాబోతున్న మహిళ ఈమె, మొట్టమొదటి మహిళ అండి. దానికి అర్జెంటీనా కంట్రీకి సంబంధించిన ఆమె సెలెస్టా సౌలోవ్ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనం ఏదైతే ఇలాంటి హెడ్స్ అండి, సో ఇలాంటివి మనం చూస్తే రీసెంట్గా మనకి NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. సో షాంఘై మనకి చైనాలో ఉంటుంది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఒక మహిళ మొట్టమొదటిసారిగా దిల్మా రౌసెఫ్ అని చెప్పేసి, సో ఈమె బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఆమె అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. అంటే ప్రపంచంలో సో ఏవైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి మొట్టమొదటిసారిగా మహిళా సెక్రటరీ జనరల్ కానివ్వండి, డైరెక్టర్ జనరల్ కానివ్వండి వస్తే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. అలాంటిదే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దానికి దిల్మా రౌసెఫ్ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే మనకి వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్కి చూసినట్లయితే సెలెస్టా సోలో అనే వ్యక్తి రావడం కూడా జరిగింది. ఈ పాయింట్లు గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా మన భారతదేశం చూసినట్లయితే ఏదైతే మనము కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి కలైసెల్వి గారు వచ్చారు.
వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ సురేఖ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి సియాచిన్ గ్లాషియర్లో గస్తీ విభాగంలో ఒక మహిళ వచ్చిందండి. సో ఆమె రాజస్థాన్కి సంబంధించిన ఆమె శివా చౌహాన్ గారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా షాలిజా ధామ్ని అని చెప్పేసి మనకి వెస్టర్న్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వెస్టర్న్ కమాండ్కి హెడ్గా వచ్చున్నారు, ఆమె పేరు మనం గుర్తుంచుకోవాలి. సో ఇలాంటివండి పూరి మాధవి బచ్ అని చెప్పేసి సెబీకి హెడ్గా రావడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఏదైతే మనకి రవనీత్ కౌర్ అని చెప్పేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి మహిళగా ఆమె రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మహిళలు అన్నప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ జాయిన్స్ ఇండియాస్ గవర్నమెంట్ టు ట్రైన్ 6K స్టూడెంట్స్ అండ్ 200 ఎడ్యుకేటర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్. సో ఏదైతే ఉంటుందో ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచంలో సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయండి. సో మీ అందరికీ తెలిసిందే సైబర్ దాడులు అనగానే సో మనకి హ్యాకింగ్ చేయడం కానివ్వండి, బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం కానివ్వండి, సో ఇలాంటివి మాల్వేర్స్ పంపించడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయండి. సో దీనికి సంబంధించి మన భారతదేశంలో కొంతమంది నిపుణులకి అంటే దగ్గరగా 200 మంది ఎడ్యుకేటర్స్కి 6,000 స్టూడెంట్స్కి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ విషయంలో స్కిల్స్ నేర్పించడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. స్ట్రైట్ క్వశ్చన్, రానున్న పోటీ పరీక్షల్లో క్రింద ఇచ్చిన ఏ ఆర్గనైజేషన్ భారతదేశంలో 6,000 మంది స్టూడెంట్స్కి 2,000 మంది విద్యావేత్తలకి ఎడ్యుకేటర్స్కి అంటే ఆ యొక్క ఏదైతే మనకి టెక్నాలజీలో నిష్ణాతులైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా సైబర్ సెక్యూరిటీస్ మీద అవగాహన కార్యక్రమాలను నేర్పించడానికి భారతదేశంతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని అడుగుతాడు. దట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మైక్రోసాఫ్ట్ అనగానే మీ అందరికి గుర్తు రావాలి. సో మనకి చాట్ జీపీటీ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ అండి, అది మైక్రోసాఫ్ట్ వాళ్ళదే. గూగుల్ వాళ్ళది అయితే బార్డ్ రాబోతుందండి. సో అది మనకి ప్రాసెస్లో ఉంది. ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మీరు చదువుకోవాలి. సో మైక్రోసాఫ్ట్ అనగానే సో మనకి ఇండియా ప్లస్ మైక్రోసాఫ్ట్ ఎందుకు అంటే 6,000 స్టూడెంట్స్ అండ్ 200 ఎడ్యుకేటర్స్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డెన్నిస్ ఫ్రాన్సిస్ ఆఫ్ ద ట్రినిడాడ్ అండ్ టొబాగోస్ ఎలెక్టెడ్ యాజ్ ద UNGA president for the 78th session. సో మనకి UNGA సో ఏదైతే మనకి UNGA అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. సో మీ అందరికీ తెలిసిందే UNO యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సో 6 ఆర్గాన్స్ ఉంటాయండి. సో ఆ 6 ఆర్గాన్స్లో ఒక ఆర్గానే UNGA యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో ఈ యొక్క జనరల్ అసెంబ్లీ అనేది సో 78వ సెషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆ 78వ సెషన్కి హెడ్గా ఒక ఆయన వచ్చున్నారు. సో ఆయనే మనకి డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి ఎలక్ట్ అవడం జరిగింది. ఇతను వచ్చేసరికి ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. అంటే అంతకుముందు 78 అంటే అంతకుముందు 77 ఉన్నట్లే కదా. అంటే జనరల్గా 77వ సెషన్కి హెడ్గా ఎవరున్నారు అంటే మనకి సాబా కరోసి అని చెప్పేసి మీరు చదువుకున్నారండి ఆల్రెడీ. సో మనకి సాబా కరోస్ అని చెప్పేసి ఇతను హంగేరీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. ఇతను ఉన్నారు. సార్ వీళ్ళ యొక్క పదవీ కాలం అంటే జనరల్గా ఈ యొక్క జనరల్ అసెంబ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సో జనరల్గా ఈ 77వ సెషన్ అనేది 2022 సెప్టెంబర్ నుంచి సో మనకి 2023 సెప్టెంబర్ వరకు స్టార్ట్ అవుతుందండి. సెప్టెంబర్. సో ఈ టర్మ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెప్టెంబర్ 30. సో మనకి సెప్టెంబర్ 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు సో ఈ యొక్క సెషన్ అనేది నడుస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇతను వస్తున్నారో దీనికి 77వ సెషన్కి సాబా కరోసి హంగేరీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఈయన టర్మ్ వచ్చేసరికి 2022 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఈయన పదవీ కాలం ఉంటుందన్నమాట. అంటే ఆ సెషన్ ఆ జనరల్ అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి సో ఇప్పుడు మనకి సెప్టెంబర్ నుంచి అండి అంటే 2023 సెప్టెంబర్ నుంచి మళ్ళీ సెప్టెంబర్ 30 సో 2024కి 78వ సెషన్ అనేది జరుగుతుంది. ఈ సెషన్కి హెడ్ ఎవరు అంటే ఈ యొక్క డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ట్రినిడాడ్ అండ్ టొబాగోస్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సార్ అసలు ఇది ఏం చేస్తుంది సార్? UNGS అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుంది అంటే సో ఈ యొక్క యునైటెడ్ జనరల్ అసెంబ్లీ యొక్క క్రింది వాటిలో ఏ పని చేయదు ఏ పని చేస్తుందని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే ప్రజెంట్ అది రిజాల్వ్ ద నాన్ కంపల్సరీ రికమెండేషన్ టు స్టేట్స్ ఆర్ సజెస్ట్ టు ద సెక్యూరిటీ కౌన్సిల్. అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి కొన్ని రికమెండేషన్లను కొన్ని ప్రతిపాదనలను పంపిస్తుంది. అంటే ఈ సమస్య వచ్చింది మా దగ్గరికి, దీన్ని రిజాల్వ్ చేయండి అని చెప్పేసి
కొన్ని సలహాలు సూచనలు కొంత రికమెండేషన్ చేస్తుంది ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్ళు ఏవైనా ఉంటే. అదేవిధంగా అడ్మిషన్ ఫర్ ద న్యూ మెంబర్ అంటే యుఎన్ఓలో ఒక కొత్త మెంబర్గా తీసుకోవాలి అంటే సో వీళ్ళ పర్మిషన్ కూడా కావాలి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. న్యూ మెంబర్గా యాడ్ చేసుకోవాలి అంటే సో అంటే యుఎన్ఓలో ఒక దేశం జాయిన్ అవ్వాలి అంటే వీళ్ళ పర్మిషన్ ఉండాలి. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ పర్మిషన్ ఉండాలి. అదేవిధంగా అడాప్ట్ ద బడ్జెట్ ఏదైతే ఈ బడ్జెట్ ఉంటుందో ఈ బడ్జెట్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. యుఎన్ఓకి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ని వీళ్ళే అడాప్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎలక్ట్ ద నాన్ పర్మనెంట్ ఆఫ్ యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్స్ అని చెప్పేసి 10 మంది ఉంటారండి. సో ఆ 10 మంది ఆ 10 మందిని అంటే జనరల్గా మన ఇండియా అనేది 2022 డిసెంబర్తో పదవీ కాలం అయిపోయిందండి. సో ఇలా నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఇది సెలెక్ట్ చేస్తుంది అనే పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సో యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ 5 ఉంటాయండి. సో అవి వేరు ఓటింగ్ పెడతారు. సో ఇది నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎలెక్ట్ చేస్తుంది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్ళు ఏవైతే ఉంటాయో అంటే మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, కరప్షన్ కానివ్వండి, సో ఆరోగ్య సమస్యలు కానివ్వండి, వీటన్నిటికీ సో ఏదైతే సలహాలు సూచనలు ఇస్తూ వాటిని సో మనకి తగ్గించే విధంగా అన్ని దేశాల మధ్య సహకారం పెంపొందించే విధంగా చేస్తుంది. అదేవిధంగా యుఎన్ఓ సెక్రటరీ జనరల్ సో ఈ యొక్క పదవిని ఎన్నుకోవాలి అంటే అసలు అతన్ని ఎలక్ట్ చేయాలి అంటే వీళ్ళే ఎలక్ట్ చేస్తారండి ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో రికమెండేషన్ ద్వారా యుఎన్జిఏ వాళ్ళు ఆమోదం తెలుపుతారు అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యుఎన్జిఏ. సో అందువల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి 100% రైల్వే మార్గాన్ని విద్యుతీకరించిన తొలి రాష్ట్రం ఏది అన్నారు. సో దట్ ఈజ్ హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సో మనకి హర్యానా రాష్ట్రంలో మనకి 100% రైల్వేలని ఎలక్ట్రిఫికేషన్ చేశారు. సో ఇవ్వండి. సో ఏదైతే మనము కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో సో వీటికి సంబంధించి కూడా మీరు ప్రతిరోజు నోట్స్ తయారు చేసుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా నోట్స్ తయారు చేసుకోండి. మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, రాబోయే గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, ఇలాంటి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.